పిల్లలు పెద్దలు ఎప్పుడు నేను మీ అందరి కోసం ఒక దెయ్యం కథ చెప్తాను. ఆ దెయ్యం కథ పేరు కరెంటు స్తంభంపై కొరిమి దెయ్యం. కరెంటు స్తంభంపై కొరిమి దెయ్యం. మీరు నా కథను వినే ముందు దయచేసి నా 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 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు 90ml వైల్డ్ ఫైర్. 90ml వైల్డ్ ఫైర్ నా ఛానల్ పేరు గుర్తుంది కదా ఫ్రెండ్స్, 90ml వైల్డ్ ఫైర్. ఇక కథలోకి వెళ్ళే ముందు దయచేసి ఇంకొకసారి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు పెద్దలు, ఇప్పుడు నేను చెప్పబోయే కథ కొరిమి దెయ్యం. కరెంటు స్తంభంపై కొరిమి దెయ్యం. ఇంకా కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అనగనగా ఒక పల్లెటూరు ఫ్రెండ్స్. ఆ పల్లెటూరులో ఒక కాలువ ఫ్రెండ్స్. కాలువ పక్కన ఒక కరెంటు స్తంభం ఉంటుంది ఫ్రెండ్స్. కరెంటు స్తంభం కిందే ఒక వంతెన ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కరెంటు స్తంభం పైన ఒక కొరిమి దెయ్యం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ కరెంటు స్తంభం పైకి కొరిమి దెయ్యం ఎలా వచ్చిందనే కదా మీకు మీ యొక్క సందేశం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే పక్కూర్లో ఒక మహిళకు కొరిమి దెయ్యం పడుతుంది. అయితే ఆ కొరిమి దెయ్యాన్ని ఇద్దరు మంత్రగాళ్ళు ఒక సీసాలో బంధించి పక్కనున్న గోదావరిలో కలిపేద్దామని, గోదావరి పక్కన కప్పెడదామని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఆ కొరిమి దెయ్యాన్ని సీసాలో బంధించి వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్తారు ఫ్రెండ్స్. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా మోటార్ సైకిల్కి టైర్ పంచర్ అయ్యి బండి కింద పడిపోతుంది ఫ్రెండ్స్. మోటార్ సైకిల్ ఫ్రెండ్స్. అది చీకటి కావడంతో వాళ్ళ చేతిలో ఉన్న కొరిమి దెయ్యం సీసా పక్కనే ఉన్న కాలువలో పడిపోతుంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళు లేచి సీసా కోసం వెతుకుతారు ఫ్రెండ్స్. కానీ ఆ సీసాలో ఉన్న కొరిమి దెయ్యం పక్కనే ఉన్న కాలువలో పడిపోవడం వల్ల కొట్టుకొని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంటే వీళ్ళకి చీకట్లో ఏమి కనిపించదు ఫ్రెండ్స్. అయితే ఆ ఇద్దరు మంత్రగాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అయితే కాలువలో పడిన సీసాలో బంధించిన కొరిమి దెయ్యం అలా కొట్టుకుంటూ కాలువ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళి నేను చెప్పిన కరెంట్ స్తంభం ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ వంతెన దగ్గర ఆగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆ ఊరిలో ఆ కాలువలో స్నానాలు చేస్తున్న కొంతమంది పిల్లలు ఆ సీసాని రాయితీ కొట్టి పగలు కొడతారు ఫ్రెండ్స్. పెద్దగా శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. ఆ శబ్దానికి కొంతమంది పిల్లలు పారిపోతారు ఫ్రెండ్స్. అయితే అక్కడ ఆ సీసాలో ఉన్న కొరిమి దెయ్యం ఆ వంతెన కింద ఉండిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఆ రోజు రాత్రి 11 అవుతుంది ఫ్రెండ్స్. 11 గంటలకి ఆ కొరిమి దెయ్యం బయటకు వస్తుంది ఫ్రెండ్స్. బయటికి వచ్చిన కొరిమి దెయ్యం పక్కనే ఉన్న కరెంటు స్తంభం పైన ఎక్కుతుంది ఫ్రెండ్స్. కరెంటు స్తంభం ఎక్కి పైనుంచి ఉడుక్కుమని కాల్లో దూకేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ కరెంటు స్తంభం ఎక్కుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ దూకేస్తుంది ఫ్రెండ్స్. అలా ఆ కొరిమి దెయ్యం ఆ కరెంటు స్తంభాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తాడు ఫ్రెండ్స్. నడుచుకుంటూ వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాలువ కింద ఏదో భయంకరమైన శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. నీళ్ళు చాలా గట్టిగా కదులుతాయి ఫ్రెండ్స్. కదులుతున్నప్పుడు ఆ కుర్రాడు భయపడతాడు ఫ్రెండ్స్. భయపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. భయపడిపోయి వెళ్ళిన ఆ కుర్రాడు కాలు కడుక్కోవడం మానేస్తాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకుంటాడు ఫ్రెండ్స్. మంచం మీద పడుకున్నప్పుడు ఒక 10 నిమిషాలుగా ఆ కుర్రాడికి నిద్ర పట్టేస్తుంది ఫ్రెండ్స్. నిద్ర పట్టేస్తున్నప్పుడు
వాడు పొట్ట మీద ఒక వాడి వెనకాల వచ్చిన కురిమి దెయ్యం వాడి పొట్ట మీద కూర్చుంటుంది ఫ్రెండ్స్. వాడి పొట్ట మీద కూర్చుని పీకు నొక్కడానికి ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్. వాడు వెంటనే గట్టిగా కేకలు వేస్తాడు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న లేచిపోతారు ఫ్రెండ్స్. లేచిపోయిన తర్వాత ఏమైందిరా అంటే అప్పుడు ఎవరో దెయ్యం వచ్చిందని చెప్తారు ఫ్రెండ్స్. అయితే దెయ్యం లేదు గియ్యం లేదు, కాలు కడుక్కోకుండా వచ్చావు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కుర్రాడిని మళ్ళీ కాలు కడుక్కుని రమ్మంటారు ఫ్రెండ్స్. కాళ్ళు కడుక్కుని వచ్చిన వాడు మళ్ళీ పడుకుంటాడు ఫ్రెండ్స్. ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఊరిలో ఒకసారి వాళ్ళ ఊరిలో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఫ్రెండ్స్. ఓ పెద్ద మనిషి కాలువలో స్నానం చేయడానికి వెళ్తాడు ఫ్రెండ్స్. కాలువలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కాలువలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వంతెన కింద ఆ పెద్ద మనిషికి కోరిమి దెయ్యం ఆకారం కనిపెడుతుంది ఫ్రెండ్స్. నల్లటి ఆకారం కనపడుతుంది ఫ్రెండ్స్. ఆ ఆకారాన్ని చూసిన పెద్ద మనిషి స్నానం చేయకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఫ్రెండ్స్. అలా వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి కాలువ కింద ఏదో ఉందని చెప్పి అనుకుంటాడు ఫ్రెండ్స్. అనుకున్న ఆ పెద్ద మనిషి తన మనసులోనే ఉంచుకుంటాడు ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒక కుర్రోడు టాయిలెట్ పోసుకుందామని బయటికి వస్తాడు ఫ్రెండ్స్. బయటకు వచ్చినప్పుడు కరెంటు స్తంభం మీద నుంచి కురిమి దెయ్యం నీటిలో ఉరకడానికి చూడతాడు ఫ్రెండ్స్. కరెంటు స్తంభం మీద కురిమి దెయ్యం నీటిలో ఉరుకుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఒక్కసారిగా నీళ్ళు పైకి లెగిస్తాయి ఫ్రెండ్స్. ఆ కుర్రోడు అన్నీ భయపడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. వెళ్ళిపోయినప్పుడు ఫ్రెండ్స్ అలా అలా ఆ కురిమి దెయ్యం ఆ స్తంభం పైన ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి కాలువలో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వింత వింత శబ్దాలు నీటిలో కనిపిస్తాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఆ ఊరిలో ఒక కుర్రోడు ఉంటాడు ఫ్రెండ్స్. ఆ కుర్రోడు చాలా ధైర్యవంతుడు ఫ్రెండ్స్. అయితే ఆ కుర్రోడు ఒకరోజు కాలువలో స్నానానికి వెళ్తాడు ఫ్రెండ్స్. కాలువలో స్నానానికి వెళ్తున్నప్పుడు ఆ కుర్రోడు చెయ్యి పట్టుకుని లాగుతుంది ఫ్రెండ్స్ కురిమి దెయ్యం. అయినా సరే ఆ పిల్లడు భయపడి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చెయ్యిని ఆ కురిమి దెయ్యం నుంచి విడిపించుకుని పైకి వస్తాడు ఫ్రెండ్స్. అతను పెద్ద కరిస్తే ఆ ఊరిలో ఉన్న జనాలు అందరూ లేచిపోతారు ఫ్రెండ్స్. అయితే ఆ ఊరి పెద్ద మనిషి కూడా వస్తాడు ఫ్రెండ్స్. ఆ ఊరి పెద్ద మనిషి వస్తే ఆ ఊరిలో జనాలు అడుగుతారు ఫ్రెండ్స్. ఏమైందని చెప్పి ఆ కుర్రోడు ఆ ధైర్యవంతమైన కుర్రోడు ఏదో చెప్పబోతుంటే ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి రేయ్ ఇప్పుడు ఏమి మాట్లాడొద్దు, పొద్దున్న మాట్లాడుకుందాం అని చెప్తాడు ఫ్రెండ్స్. అయితే ఆ పెద్ద మనిషికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇతనికి కూడా దెయ్యం కనిపించిందని, కురిమి దెయ్యం ఆ నల్లటి ఆకారం కనిపించింది అనుకుంటాడు ఫ్రెండ్స్. అయితే ఆ ఊరి పెద్ద మనిషి ఆ ఊరిలో ఉన్న కుర్రాళ్ళందరినీ పిలుస్తాడు ఫ్రెండ్స్. కుర్రాళ్ళందరినీ పిలిచి ఆడింటి దగ్గర కాపలాగా ఉంచుతాడు ఫ్రెండ్స్. ఆ ఊరిలో ఉన్న ఒక 50 మంది పైగా కుర్రాళ్ళు వచ్చి పొద్దున వరకు అక్కడే ఉంటారు ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత పొద్దున వరకు కాపలా కాస్తారు ఫ్రెండ్స్. అయితే ఆ తర్వాత రోజున ఊళ్ళో పెద్ద మనిషి అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఫ్రెండ్స్. అందరూ మీటింగ్ వేస్తారు ఫ్రెండ్స్. అయితే రాత్రి ఏం జరిగిందని ఊరి పెద్ద మనిషి ఆ ధైర్యవంతమైన కుర్రాడిని అడుగుతాడు ఫ్రెండ్స్. అడిగినప్పుడు ఆ కుర్రోడు చెప్తాడు ఫ్రెండ్స్ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక దెయ్యం లాంటి ఆకారం తనని చేయి పట్టుకుని లాగిపోయిందని, తనకు భయపడకుండా బయటపడ్డానని చెప్తాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆ మాటకి ఆ ఊరి పెద్ద మనిషి కూడా ఫ్రెండ్స్ నేను కూడా చూశాను దెయ్యాన్ని అంటాడు ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా ఇంకో కుర్రోడు కూడా అంటాడు ఫ్రెండ్స్ దాని మీద దెయ్యం ఉంది, అది రాత్రి అయితే కరెంట్ స్తంభం మీద ఎక్కి కిందకి దూకేస్తుందని చెప్తాడు ఫ్రెండ్స్. అప్పుడు వీళ్ళందరూ అక్కడ దెయ్యం ఉందో లేదు మనకి తెలియదు కాబట్టి ఒక మంత్రగాన్ని తీసుకొద్దాం, అక్కడ దెయ్యం ఉందో లేదో చూద్దాం, అతన్నే పరిశీలిస్తాడని చెప్తాడు ఫ్రెండ్స్. ఆ ఊరి పెద్ద మనుషులందరూ కలిసి ఒక భయంకరమైన ఒక మంత్రగాన్ని తీసుకొస్తారు ఫ్రెండ్స్. అతను చాలా ధైర్యమైన ఏ దెయ్యానైనా సరే వదిలించే పోటుగాడు ఫ్రెండ్స్. అతను వచ్చి ఆ కరెంటు స్తంభాన్ని అదేవిధంగా వంతెనని పరిశీలిస్తాడు ఫ్రెండ్స్. ఆ వంతెన కింద దెయ్యం ఉందని గ్రహిస్తాడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే దెయ్యం ఉందని గ్రహించాడో
దీన్ని వదిలించాలంటే ఇది ఎవరో ఒకరి పైన ఆవహించాలి, ఆ దెయ్యం రావాలి. అప్పుడు మాత్రమే దీన్ని మనం బంధించి అంతం చేయగలమని ఆ మంత్రగాడు ఆ పెద్ద మనుషులకు సలహా ఇస్తాడు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఒకరోజు ఫ్రెండ్స్ అమావాస్య రోజున ఆ మంత్రగాడు వస్తాడు ఫ్రెండ్స్. ఆ దెయ్యం ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించదు ఫ్రెండ్స్. అయితే ఆ ఊరి పెద్ద మనిషి ఈ దెయ్యం ఇక్కడ కనిపించట్లేదు, ఎవరినైనా ఆవహించినప్పుడు మాత్రమే పట్టుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. అయితే ఒక రోజున ఆ ఊరిలో ఒక మహిళ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మహిళకు కురుము దెయ్యం ఆవహిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఊరి పెద్ద మనుషులు ధైర్యం చేసి ఆ మహిళను ఆవరించిన కురుము దెయ్యాన్ని జుట్టులు పట్టుకుని మూడేసి మంత్రగాడిని పిలుస్తారు ఫ్రెండ్స్. అప్పుడు అక్కడికి వచ్చిన మంత్రగాడు ఇది కురుము దెయ్యం అని చెప్పి దీన్ని ఒక సీసాలో బంధించి వదులుతానని ఫ్రెండ్స్ అని చెప్తాడు ఫ్రెండ్స్. కాకపోతే దీనికి ఆహారం కావాలని దీనికి నాటుకోళ్ళు, ఓ 10 నాటుకోళ్ళు, అదేవిధంగా ఒక 2 మేకలు, ఒక ఒక గొడ్డు మాంసం, 1 కేజీ గొడ్డు మాంసం కావాలంటాడు ఫ్రెండ్స్. అయితే ఊరి పెద్ద మనుషులందరూ అప్పటికప్పుడు తెప్పించి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఆ ఊరి పెద్ద మనుషులందరూ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఆ మహిళను ఆవరించిన దెయ్యాన్ని కూర్చోబెడతారు ఫ్రెండ్స్. ఆ మహిళ తనకు కావాల్సిన ఆహారాన్ని తినేస్తుంది ఫ్రెండ్స్. తినేసిన తర్వాత ఆ మంత్రగాడు ఫ్రెండ్స్ ఆ దెయ్యాన్ని జుట్టు ముడేశారు కదా ఫ్రెండ్స్, ఆ జుట్టుని తీసుకుని ఒక సీసాలో బంధించి ఒక సీసాలో బంధించి దాన్ని సముద్రం పక్కన ఉన్న శ్మశానంలో గొయ్యి పెట్టేస్తారు ఫ్రెండ్స్. అక్కడతో ఆ దెయ్యం పీడ వదిలిపోతుంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 కింద ఉంచుతున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 2 నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి నా 90ml వైల్డ్ ఫైర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నాకు నా యొక్క 90ml వైల్డ్ ఫైర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుచున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన దెయ్యం కథని విన్నందుకు ఫ్రెండ్స్. ఇది నా మొదటి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.